మా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీరు మొదటిసారిగా వచ్చారు అంటే దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న మూవీ జయం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చేసింది భయ్యా. డ్యూరేషన్ 1 గంట 35 నిమిషాలే. కుదిరిన టైంలో ఓ క్రీస్ప్ మూవీ. కానీ తెలుగులో డబ్బింగ్ లేదు. ఇంగ్లీష్, హిందీ, తమిళ్లో ఉంది కానీ మన తెలుగు మిస్సింగ్. సబ్ టైటిల్స్ తోనే మేనేజ్ చేయాల్సి వస్తుంది. అయితే స్టోరీలోకి వస్తే వరల్డ్ మొత్తం ఓ వైరస్ కారణంగా క్రైసిస్లో పడిపోతుంది. చాలామంది ఆ వైరస్ వల్ల జాంబీస్గా మారిపోతుంటారు. ఇలాంటి కాన్సెప్ట్ మనం ఎన్నోసారి చూసాం. ఇదిలో కొత్తగా ఏముందా అంటే అదేమీ లేనట్టే. అయితే టైం పాస్కి ఓకే అనిపించవచ్చు. అలాంటి క్రైసిస్ టైంలో హీరో లవర్ హాస్పిటల్లో ట్రాప్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందన్నదే ఈ కథ. వీడియో చివరి వరకు చూడండి. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్లో రాయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది, చెక్ చేయండి ఒక్కసారి. జాంబీ ఫాన్స్కి చెప్పాలంటే ఈ మూవీ టైపికల్ జాంబీ ఫిల్మ్స్ లాగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా ఏం కనిపించదు కానీ తాయి ఫ్లేవర్తో యాక్షన్ బ్లాక్స్ బాగానే ఉన్నాయి. వన్ టైం వాచ్ అనొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెంచుకోకండి. పాజిటివ్స్ చెప్తే యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. బాక్సింగ్ స్టైల్ ఫైట్స్, హాస్పిటల్లో సెటప్ చేసిన యాక్షన్ సీన్స్ వర్కవుట్ అయ్యాయి. కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. స్టోరీ కొత్తగా ఏం లేదుగాని ఎగ్జిక్యూషన్ ఓకే. డ్రామా ఎక్కువగా ఉండదు. డైరెక్ట్గా కథలోకి తీసుకెళ్తుంది. అది ప్లస్ పాయింట్. క్లైమాక్స్లో చివరి 20 నిమిషాలు ఎంగేజింగ్గా ఉంటాయి. నెగటివ్స్ విషయానికి వస్తే కథ మొత్తం రొటీన్. ఇప్పటికే చాలా సినిమాల్లో చూసినట్టే ఉంటుంది. సినిమాలో కొన్ని సీన్స్ పాత సినిమాల గుర్తు చేస్తాయి. స్వీట్ హోమ్ వంటి సిరీస్ చూసిన వాళ్లకు ఇదో ఫ్యామిలియర్ టచ్లా అనిపిస్తుంది. హీరో చేసే రిస్క్ టేకింగ్ మూమెంట్స్ కూడా ఓ ప్రెడిక్టబుల్ ట్రాక్లోనే ఉంటాయి. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగాలేదు, కానీ ఇగ్నోర్ చేస్తే వర్కవుట్ అవుతుంది. ఓవరాల్గా వర్చువల్ ప్రపంచం విపత్కరంగా ఉన్న నేపథ్యంలో టైం పాస్గా చూసేయొచ్చు. మంచి యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. జాంబీ మూమెంట్స్ బాగానే ఫీల్ ఇస్తాయి. సిజీ చాలా చోట్ల కాస్త వీవ్గా అనిపించొచ్చు. ఆ లోపం పక్కన పెట్టితే ఓకే. న్యూడిటీ లేదండి, కానీ హై లెవెల్ వైలెన్స్ ఉంది. బ్లడ్ బాత్ ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్యామిలీతో చూడాలంటే ఆలోచించి చూడండి. మీకైతే ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్స్లో రాయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూల కోసం కనెక్ట్ ఉండండి. లవ్ యు ఆల్, బాయ్. మళ్ళీ కలుద్దాం. మీరు ఛానల్కి కొత్త అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.